హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి స్వీట్ అయితే చేయబోతున్నాను. డబుల్ కా మీఠా చేయబోతున్నాను. ఇది బ్రెడ్తో చేసుకోవాలి. ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనమైతే నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా పోసుకోవాలి. దాంట్లో ఈ బ్రెడ్ని మనం పీసెస్గా చేసి దాన్ని మనం అందులో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాలు అన్నది కాగబెట్టుకోవాలి. ఇలా అవ్వాలి అనమాట పాలు. అండ్ ఈ బ్రెడ్ని మనం మంచిగా కాలవడం వల్ల అది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 కప్స్ ఆఫ్ షుగర్ని మనం సిరప్ అనేది తయారు చేసుకోవాలి. దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ అనేది పోసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ వాటర్ అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పాకం వచ్చే వరకు దీన్ని మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఈ క్వాంటిటీలో ఇలా రావాలి పాకం ఈ విధంగా వచ్చిందో లేదో చూసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా వస్తేనే టేస్ట్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ అనేది వేసుకోవాలి. దాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి గాయ్స్. సో ఇలా ఆయిల్ అనేది మనకి ఈ విధంగా కావాలి. దాంట్లో ఇలాచీ పౌడర్ అనేది మనం వేసుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో పాలు అనేది నేను చెప్పాను కదా కాగపెట్టుకోవాలి. ఆ పాలని అయితే ఇందులో పోసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనం డబుల్ కా మీఠా అనేది రెడీ అవుతుంది గైస్. సో టేస్టీగా అండ్ ఈజీ మెథడ్లో నేనైతే చెప్పాను. మీకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా ఈజీగా అండ్ టేస్టీగానే ఉంటుంది. ఇది మనం 5 మినిట్స్తో చేసుకోవచ్చు. ఓన్లీ బ్రెడ్ అండ్ మిల్క్ అండ్ షుగర్ ఉంటే సరిపోతుంది. ఇది అనేది ఈజీగా అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు.